హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు శనగలండి ఈజీగా ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలో, ఇంకా వేడివేడిగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీరు నా వీడియో మొత్తం చూడండి. ఏ విధంగా చేసినా నా వీడియో చూసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి? మీరందరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొడతాం లేరండి, లైక్ కొట్టండి. ఓకేనా అండి? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవి శనగలు అంటే ఒక గ్లాసెడ్ శనగలు నేను రాత్రి నానబెట్టేసినాను. ఇది శనగలు నానబెట్టేసి మంచిగా కడిగి నానబెట్టుకున్నానండి. ఈ శనగలు నానబెట్టుకున్నాక ఇది ఉడకబెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకొని, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని, జల్లిన ఉప్పు ఎక్కువ అవుతుందండి, ఉడకబెట్టుకున్నాను. ఇదండి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇదండి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకుందామండి. దీనికి కావాల్సిన ఎల్లిపాయలు అండి, నేను ఒక 10-15 ఎల్లిపాయలు ఈ విధంగా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను ఎండుమిరపకాయలు. ఇంకానేమో జీలకర్ర పౌడర్ చేసుకున్నానండి. ఇంకా ఉప్పు, తగినంత ఉప్పు, అంతే అండి. దీనికి కావాల్సినవి ఇదండి జీలకర్ర పౌడర్ చేసుకున్నాను, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు. ఇప్పుడు నూనె 1 గంట కొద్దిగా నూనె వేసినానండి. దీంట్లో ఎల్లిపాయలు వేసేసుకున్నాను. ఎల్లిపాయలు కొద్దిగా ఫ్రై కాగానే మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఓకేనా అండి? ఇది మంచి ఫ్రై కావాలా. ఇప్పుడు మీరు కొంతమంది కొత్త వాళ్ళు నా వీడియోలు చూస్తున్నట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఓకేనా అండి? ఇదండి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇది మాడొద్దండి, ఎండుమిరపకాయలు సింపైననే పెట్టి తాలింపు పెట్టుకోవాలండి. ఇది మాడకుండా చూసుకోవాలా. ఎండుమిరపకాయలు మాడితే వేరే టేస్ట్ వస్తుందండి, అందుకే మాడకుండా సింపైన పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడు శనగలు దీంట్లో వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న శనగలు దీంట్లో వేసేసుకుందామని, దాంట్లోనే జీలకర్ర ఇంకా పౌడరు ఇంకా ఉప్పు తగినంత వేసేసుకుందామండి. ఏదంటే మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. కావాలంటే ఇది మంచిగా ఉంటుందండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళకి తీసి పెట్టినాక మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదండి ఈ విధంగా కలిపేసుకున్నాను చూడండి. అయిపోయిందండి, నిమిషంలో అయిపోతుంది. టేస్టీ శనగల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు నా వీడియో సారీ అండి, నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.